వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని అంతకంటే కాదు. కలలో ఇది కనిపిస్తే అదృష్టం, బిచ్చగాడైన కోటీశ్వరుడు అవ్వడం ఖాయమట. మరి ఆ కళ ఏమిటి? మీకు ఏమి కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన పురోగతికి సంబంధించిన వచ్చే కళలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అయితే కళలపై కొంతమంది విశ్వాసంతో ఉంటారు, మరికొంతమంది వీటిని అస్సలు నమ్మరు. ఏది ఏమైనా కళలో వచ్చేవి నిజ జీవితంలో అస్సలు జరగకపోయినా అది కొంతమందిని సంతోషపరుస్తాయి. కొంతమందికి కళలో వచ్చినవే జరుగుతాయి, కానీ కొంతమంది కళలను నమ్మి భయపడుతూ ఉంటారు. అందులోనూ బ్రహ్మముహూర్తంలో వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయని చాలామంది భయపడుతుంటారు. మరికొంతమంది అయితే అసలు ఏ కళలు నమ్మరు, కళలో జరిగినవి చూసినవి కూడా పట్టించుకోరు. మనం పగలు ఆలోచనలే రాత్రి మనకు కళలో వస్తాయని నమ్ముతూ ఉంటారు. కానీ స్వప్నశాస్త్ర ప్రకారం కళలో కొన్ని కనిపిస్తే మనకి లక్ష్మీదేవి ఆగమనాన్ని చూపిస్తుందని, అదృష్టం పడుతుందని, బిచ్చగాడైన కోటీశ్వరుడు అవుతాడని కళలను బట్టి కొన్ని సంకేతాలను బట్టి చెబుతూ ఉంటారు. మరి కళలో ఎటువంటి సంకేతాలు కనిపిస్తే మన ఇంటికి లక్ష్మీదేవి ఆగమనాన్ని చూపిస్తుంది, అడుక్కుండే స్టేజ్ నుండి రాజయోగం పొందే అవకాశం దక్కుతుంది? అసలు కళలో ఏం కనిపిస్తే మనకి రాజయోగం పడుతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కళలో చాలామంది కొన్ని సంకేతాలను చూసి తొందరలో వాళ్ళు అదృష్టవంతులు అవుతారని నమ్ముతూ ఉంటారు. మరికొంతమంది ఆ కళలు మాకు రాలేదే అని బాధపడుతూ ఉంటారు. అంత అదృష్టవంతమైన కళలు ఏంటి? లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కళలు కనిపిస్తాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిజమే, కళలు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు పంపిస్తుంది. కళలు గుర్తుండే వారికి మాత్రమే ఇలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కళలు వచ్చినా వాటిని ఉదయాన్నే మర్చిపోతారు. లేచిన వెంటనే అసలు ఏమి కళ వచ్చిందనేది కూడా గుర్తుండదు. మరికొంతమందికి రాత్రి గాఢ నిద్రలో వచ్చిన కళలు కూడా స్పష్టంగా కళ్ళ ముందే జరిగినట్టు గుర్తుండిపోతాయి. అలాంటి వారికి మాత్రం లక్ష్మీదేవి ఆగమనాన్ని చూపించే ముందు ఈ సంకేతాలు చూపిస్తుంది. కళలో ఇలాంటివి కనిపిస్తే మీరు అడుక్కుండే స్టేజ్ నుండి కోటీశ్వరులయ్యే అవకాశం కలుగుతుంది. చాలామందికి కళలో బంగారం కనిపిస్తూ ఉంటుంది. బంగారాన్ని కళలో చూడడం అంటే సంపద, ఆభరణాలు లాంటివి విలువైన వస్తువులను కలిగి ఉండటం అని చెబుతూ ఉంటారు. ఇక బంగారాన్ని కలకనటం సంపూర్ణంగా ఉండటానికి ఒక వ్యక్తీకరించవచ్చు. బంగారాన్ని ధరించినట్లు కలకంటే ఆభరణాలు అపారమైన సంపద కలుగుతుందట. మీ జీవితంలో త్వరలో మంచి రోజులు వస్తాయని దీని సంకేతం. అలాగే మీ కళలో బంగారు బహుమతిని అందుకోవటం కళ వస్తే అది కూడా మీకు త్వరలోనే మీరు చేసే పనిలో అత్యంత గౌరవమైన స్థానాన్ని సాధిస్తారని చెబుతూ ఉంటాయి. ఈ సంకేతం మీరు చేసే పనిలో అత్యంత గౌరవ స్థానాన్ని మీకు అందిస్తుందని ఈ కళ ద్వారా మీకు అర్థమవుతుంది. మీకు కళలో బంగారు కుండ కనిపిస్తే అది అత్యంత పవిత్రమైనదని, త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయని, బంగారు కుండను చూడటం మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని సూచిస్తుంది. కళలో ధాన్యం వస్తే కూడా కలిసి వస్తుందని, అది లక్ష్మీదేవి స్వరూపము. ధాన్యలక్ష్మి అని చెప్తూ ఉంటారు కదా. ధాన్యం కనిపించినా మీకు త్వరలో రాజయోగం పట్టబోతుందని అర్థం. ధాన్యం కళలో వస్తే కూడా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలతో ఒకటిగా పరిగణిస్తారు. ధాన్యాల గురించి కళలో కనటం కంటే అదృష్టం మీకు సమృద్ధిగా ఎదురు చూస్తూ ఉంటుందని అర్థం. ధాన్యం కళలో కనిపిస్తే మీకు అదృష్టం త్వరలో పట్టబోతుందని, ధాన్యాలు కళలో కనిపించటం అదృష్టం మీకు ఎదురు చూస్తూ ఉంటుందని అర్థం అని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతున్నారు. అంతేకాదు, మీ కళలో 8 సంఖ్య చూడటం అంటే సంపదకు విజయం, భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థం. కళలో 8 సంఖ్య కనిపిస్తే అది మీకు అదృష్టంగా భావించవచ్చు. ముఖ్యంగా ఆసియా సంస్కృతుల్లో 8 అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. అందుకే కళలో 8 సంఖ్య వస్తే మీరు అదృష్టం పొందబోతున్నారని అదృష్టంగా చెబుతూ ఉంటారు. కళలో భీకరమైన డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. డేగలు కళలో కనిపిస్తే వారి సంకల్పం త్వరలో నెరవేరుతుంది. ఏదైనా కోరిక కోరినప్పుడు, ఏదైనా మీరు ఒక
వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మీకు కలలో డేగలు కనిపిస్తే త్వరలో మీరు చేసే వ్యాపారంలో కానీ ఏదైనా కోరిక కోరినప్పుడు కానీ అది నెరవేరుతుంది, అదృష్ట బాట పడతారని అర్థం. కలలో డేగలు కనిపిస్తే అంత గొప్ప రాజయోగం పడుతుందట. పక్షుల గురించి కలలు కనటం సాఫల్యం కోసం మీరు దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. మీరు చాలామంది అసంతృప్తితో ఉంటారు. అలాంటి వారికి కలలో పక్షులు కనిపిస్తే దృఢ సంకల్పంతో ఉంటారట. ఈ పక్షుల వల్ల మీరు ఏదైతే సంకల్పిస్తారో అది దృఢంగా ఉంటుందని అర్థం. పక్షుల గురించి కలలు కనటం సాఫల్యం కోసం మీరు దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. పోరాటాలు ఉన్నప్పటికీ మీ అత్యున్నత ఆశయాన్ని చేరుకోగలుగుతారు. బాగా వండిన మాంసం తినడం గురించి కలలు కనటం వల్ల సంపద పెరుగుతుంది అని చెబుతూ ఉన్నారు. డబ్బు గురించి కలలు కనటం భౌతిక ధనలాభం, ఆర్థిక ఆశీర్వాదం యొక్క చిహ్నంగా చెబుతూ ఉంటారు. డబ్బు గురించి కలలు మీ శరీరం, మనసు యొక్క మొత్తం సంపదగా కూడా అర్థం. మరొక వైపు కలలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉందని, మీరు చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారని దాని సంకేతం. కలలో వ్యవసాయం చేస్తున్నట్లు కల వస్తే అందులోనూ వ్యవసాయం చేస్తున్న జంతువులు, ఎద్దు, ఆవు కలలు కనిపిస్తే మంచి శుభ సంకేతం అని. పశువుల వ్యర్థాలు అంటే పేడ ముట్టుకోవటం లాంటివి కలలో కనిపిస్తే సంపద మీ ఇంటికి వస్తుందని అర్థం. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అదృష్టానికి ఈ పశువుల పేడ, పశువుల మలం లాంటివి సంకేతం అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కలలో మనుషుల మలం కనిపించినా మీకు త్వరలో రాజయోగం పడుతుందని, లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రవేశించబోతుందని అర్థం. నిజమే అండి. మలం కనిపిస్తే మలం మనకి అంటుకున్నట్టు, తొక్కినట్లు కనిపించిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించిందని, లక్ష్మీదేవి వల్ల మనం ఏ పని చేసినా విజయాల బాట నడుస్తుందని, కలలో మలం కనిపిస్తే మంచి శుభ సంకేతమని, లక్ష్మీదేవి రాకకు ఇది ఒక అర్థమని చెబుతూ ఉంటారు. అలాగే కలలో గుడ్లగూబ కనిపించడం కూడా లక్ష్మీదేవి స్వరూపమని, త్వరలోనే మీరు రాజయోగం పట్టబోతుందని, అదృష్టవంతులు అవుతారని దీని సంకేతం. కలలో లక్ష్మీదేవి స్వరూపమైన చీపురు కనిపించినా లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని సంకేతం. చాలామందికి కలలో లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది. అలా లక్ష్మీదేవి కనిపించినా త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని, మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారని, కలల ద్వారా కొన్ని పనులు నెరవేరుతాయని, అలాగే కలలలో వచ్చినవి సరిగ్గా ఆలోచించి పనుల్లో ఆచితూచి అడుగులు వేయాలని. స్వప్నశాస్త్ర ప్రకారం కలలో కనిపించినవన్నీ నిజం కాకపోవచ్చు. అలాగే కలలో వచ్చినవన్నీ అబద్ధాలని చెప్పలేము. చాలామందికి కలలో వచ్చినవి కూడా నిజమవుతుంటాయి.